మూడవ దినమున తిరిగి లేచి తండ్రి ప్రభా కుడి పార్శ్వమున కూర్చుంటున్నారు. అలాగే తండ్రి మేము కూడా ప్రభా చనిపోయి తిరిగి లేచేట్టుగా ప్రభా ఆ రాజ్యంలోకి ప్రభా మేము వచ్చి స్థిరపడేట్టుగా మీరు మా కొరకై కట్టుతున్న గృహాల్లో ప్రభా మాకు ప్రభా ఇచ్చినటువంటి గృహాల్లో మేము ప్రభా ఉండి ప్రభా మేము ఆనందించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. జరబోయే కార్యక్రమం అంతట్లో మీ తోడుగా కాపాడి దీవెనతో నింపమని మా ప్రభుని ప్రియకుమారుడు యేసయ్య నామమున నిండారు వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థించిన పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి దయానంద గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మంచి ఆరోగ్యం దేవుడు దయచినట్లు వృద్ధాప్యలో ఉన్నారు. తన వృద్ధాప్యాన్ని బట్టి కొన్ని శరీర బలహీనతలు వస్తూ ఉన్నాయి. దేవుడే ముట్టి బాగు చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయనట్లుగా వారి కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆఖరి వచనాన్ని మనం చదువుకున్నాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. దేవుని స్తోత్రం. ప్రభు నన్ను పేర మనం మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని కొన్ని వారాల నుండి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ అధ్యాయములో నుండి ప్రభు మనతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ వచ్చారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగమని, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ప్రసంగములో చాలా అంశాలు ఆయన తెలియచేశాడని దేవుని యొక్క లేఖనములో నుండి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా జన సమూహాలకి బోధించిన తరువాత ఆయన చివరిలో చెప్తున్న మాట ఏంటంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. దేవుని స్తోత్రం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అని అంటాడు. ఈ మాటను మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ఎదుట ఉన్నటువంటి జన సమూహాలు ఇశ్రాయేలీలే, యూదులే అని మనం గ్రహించాలి. అందుకొరకే మీ పరలోకపు తండ్రి అనేటువంటి మాటను ఆయన ఉపయోగిస్తున్నాడు. యూదులతోనే, ఇశ్రాయేలు ప్రజలతోనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అందుకొరకే మొదటి నుండి కూడా ఒక ఆజ్ఞ జ్ఞాపకం చేసి ఇది మీరు ఎరుగుదురు కదా అని అంటారు. ఒక ఆజ్ఞ జ్ఞాపకం చేసి ఇది మీరు ఎరుగుదురు కదా అని అంటాడు. కనుక ఆ ఎదురుగా ఉన్నవారు లేక జన సమూహము దేవుని వాక్యాన్ని ఎరిగిన వారికే ఈయన మరలా చెప్పండి బోధిస్తున్నాడు. ఎరిగిన వారికే ఆయన వివరిస్తున్నాడు. వారు వాక్యము ఎరిగిన వారే. ఈ ఆజ్ఞ మీరు ఎరుగుదురు కదా అని అంటాడు. కనుక ఒక్కొక్క ఆజ్ఞ గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ ఆజ్ఞ మీరు ఎరుగుదురు కదా, లేక ఈ సంగతి మీరు ఎరుగుదురు కదా అని చెప్తున్నాడు. వారు వాక్యము ఎరిగిన వారే. వారు వాక్యము ఎరిగిన వారైనప్పటికీ మరలా వారికి బోధించవలసిన అవసరం వచ్చింది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మరలా మీకు బోధించవలసిన అవసరం ఉంది అని అంటాడు. నేను మీకు బోధించవలసిన అవసరం ఉంది.
మీకు బోధింపవలసి వచ్చింది అని అంటాడు. ఎందుకనంటే మీరు ఇంకనూ మూలపాఠాల్లోనే ఉన్నారు. మీరిప్పుడు బలమైన ఆహారం తినవలసిన వారు, కానీ పాలు త్రాగే స్థితిలోనే మీరు ఉన్నారు, ఇంకా మూలపాఠాల్లోనే ఉన్నారు. అందుకని నేను మరలా మీకు బోధించవలసి వచ్చింది అని అంటాడు. ఇదంతా మాకు తెలుసులేండి, ఈ వాక్యాలు చాలాసార్లు విన్నాము, మా పాస్టర్ గారు చెప్పారు, మా పాస్టర్ గారి కంటే ముందున్న పాస్టర్ గారు కూడా చెప్పారు, పెద్ద పెద్ద బోధకులే వచ్చి మాకు బోధించారులేండి, ఇవన్నీ మాకు తెలుసులేండి అని మనము తేలిగ్గా అనుకుంటాం, తేలిగ్గా తీసేస్తాం. అర్థమైందా? అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా ఆయన బోధించవలసినటువంటి అవసరత వచ్చింది. ఆయన బోధిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మన పరిశీలన చేస్తే పేతురు భక్తుడు ఒక మాట చెప్తాడు. పేతురు పత్రికలో చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుదాం. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను అని అంటాడు. ఈ సంగతులు మీకు జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయము అని నేను ఎంచుకొనుచున్నాను అని అంటాడు. ఈ సంగతులు ఏ సంగతులు అవి అని అంటే మనము అక్కడే చదివితే 3వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని విషయములను మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను అని అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన వేటిని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే ప్రవక్తల చేత పూర్వము పలకబడిన మాటలు ప్రవక్తలు ఏమైతే పలికారో, ప్రవక్తలు ఏమైతే బోధించారో, అలాగే అపోస్తులు కూడా మీకు ఏ విషయాలు జ్ఞాపకం చేశారో ఇప్పుడు వాటిని నేను మరలా మీకు జ్ఞాపకము చేస్తూ మిమ్మును రేపుచున్నాను అని అంటాడు. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఏం చేస్తున్నాను? రేపుచున్నాను అంటాడు. అంటే తెలిసిన విషయాలే మరలా తెలుపుతున్నాడు. వారు విన్న విషయాలే మరలా వింటున్నారు. కనుక ఇలాగూ దేవుని యొక్క వాక్యము మరలా జ్ఞాపకము చేయవలసినటువంటి అవసరత వచ్చింది. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు యూదులతో, ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వారికి తెలిసిన విషయాలే చెప్తూ ఇంకా కొంచెం ముందుకు వెళుతున్నాడు, ఇంకా కొంచెం లోతుకు వెళుతున్నాడు. అర్థమైందా? దేవుని స్తోత్రం. ఏమండి, ఇక్కడ ఇప్పుడు 5వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ దేవుడు మోషే ద్వారా తెలియచేసిన ఆజ్ఞలే. అవన్నీ మన అందరికీ తెలిసిన ఆజ్ఞలే, అవి కంఠస్థమైన ఆజ్ఞలే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా ఒక అడుగు ముందుకేస్తున్నాడు, ఇంకొంచెం లోతుకు వెళ్ళి చెప్తున్నాడు. ఇంకా గూఢమైనటువంటి విషయాలు అందులో నుండి వెలికి తీసి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు బోధించాడు అని చెప్పి మనం గ్రహించాలి. ఇప్పుడు యవనస్తులు, ముఖ్యంగా యవనస్తులకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క బోధ నెక్స్ట్ లెవెల్ బోధ. అదేనా? ఏదైనా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ అంటారు, చూసారు మీరు? అవునా కదా? నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి? ఇంతకుముందు ఉంది కాదు అంటే ఇది కొంచెం మించింది, దానికంటే కూడా మించింది. కనుక ఈ బోధ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తెలియచేశాడు. కనుక అలా తెలియచేసి ఈ విషయాలన్నీ కూడా చెప్పి ఆ చివరి వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. దేవుని స్తోత్రం. పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. మీ పరలోకపు తండ్రి మీరు పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా
ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా పరిపూర్ణంగా ఉంటారు ఎప్పుడు అనంటే ఈ పైన చెప్పబడినటువంటి ఆజ్ఞలన్నిటినీ అనువైనా ఇవన్నీ కూడా మీరు అనుసరించినప్పుడు నవధన్యతలు మీ జీవితంలో ఉండాలి. తర్వాత మీరు లోకమునకు ఉప్పై ఉండాలి, మీరు లోకమునకు వెలుగై ఉండాలి. చెప్పండి, మీరు నరహత్య చేయవద్దు, వాక్యము సంపూర్ణంగా ఎరిగిన వారై ఉండాలి, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, అప్రమాణం చేయవద్దు. చెప్పండి, కంటికి కన్ను పంటికి పన్ను అంటే కీడుకు ప్రతి కీడు చేయవద్దు, పొరుగు వాణ్ణిని నువ్వు ప్రేమించాలి, నీ శత్రువుని కూడా ప్రేమించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా చెయ్యాలి. చివరికి ఏం చెప్పాడు? అది ఇవన్నీ చెప్పి వీటన్నిటిలో మీరు కూడా పరిపూర్ణులు, మీ తండ్రి పరిపూర్ణుడు. ఈ విషయాలన్నిటిలో కూడా మీ తండ్రి పరిపూర్ణుడు. ఇవన్నీ ఆయనకు తెలుసు, ఇవన్నీ ఆయన నెరవేర్చినవాడు. కనుక మీరు కూడా ఈ విషయంలో పరిపూర్ణులుగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మన భక్తి జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనము పరిపూర్ణతలోనికి రావాలి, పరిపూర్ణత మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిపూర్ణతలోనికి రాకపోతే, సంపూర్ణతలోనికి రాకపోతే మనము ఎంత భక్తి చేసినప్పటికీ ఏమాత్రము కూడా దేవుని యొక్క కృపను మనము అనుభవించలేం, దేవుని యొక్క సన్నిధిలో మనము చేరలేం అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. తుదకు సహోదరులారా ఏం చేయాలి? సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి. ఏ మనసు అంట? ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉండుడి అని చెప్తూ వస్తున్నాడు. చెప్తూ అంటాడు, మీరు సంపూర్ణులై ఉండుడి అని అంటాడు, మీరు పరిపూర్ణులై ఉండుడి అని అంటాడు. మీరు పరిపూర్ణులుగా ఉంటే దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తి చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండండి, మీరు సంపూర్ణులై ఉండండి. మీరు సంపూర్ణులుగా ఉంటే, పరిపూర్ణులుగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన నీకు తోడై ఉంటే జరిగే గొప్ప కార్యాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఎలాంటివో మనము గ్రహించగలుగుతాం. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను అంటాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గిద్యోనుతో ప్రభు మాట్లాడుతూ అంటాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు వెంటనే గిద్యోను అంటాడు, యెహోవా నాకు తోడై ఉండిని ఎడల ఇదంతా ఎలా సంభవిస్తుంది? ఎక్కడ తోడై ఉన్నాడు? ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఏంటి మాకు ఈ శత్రువుల బాధ, ఏంటి నష్టం, మేము కష్టపడి పంట పండించటం, శత్రువు వచ్చి మా పంట అంతా దోచుకొని వెళ్ళటం, ఏంటి బాధ? మాకు దేవుడు మాకు తోడై ఉంటే ఇవన్నీ ఎందుకు సంభవిస్తాయి అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, కనుక దేవుడు తోడై ఉన్నాడో లేదో గ్రహించలేని స్థితిలో గిద్యోను ఉన్నాడు. అందుకొరకు ఇప్పుడు ఏమంటాడంటే తర్వాత, నిజంగా దేవుడు నాకు తోడై ఉంటే ఇదిగో నేను సిద్ధపరిచిన అర్పణ ఆయన అంగీకరించాలంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆయన అర్పణ సిద్ధపరిచాడు. దేవుడు తోడై ఉన్నాడో లేదో తెలుసుకోవటానికి, ఆ సూచన తెలుసుకోవటానికి గిద్యోను అర్పణ సిద్ధపరిచాడు. సిద్ధపరచగానే ఆ రాతిలో నుండి అగ్ని లేచి ఆ యొక్క, చెప్పండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, సిద్ధపరిచిన అర్పణను కాల్చివేసినట్లుగా లేఖను చూస్తాం. అప్పుడు గ్రహించాడు, దేవుడు నిజంగా మాకు తోడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఏ ప్రాణి నిలువలేదు, నీ తోడు. అందరు చప్పలు కొట్టాలి.
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు, అడవి పువ్వులే అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించువా ప్రభువా, నా ప్రార్థన. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. ఆయన తోడు లేకపోతే, ఆయన నీడ లేకపోతే మనము ఇళ్ళలో బ్రతకలేము, ఈ లోకంలో బ్రతకలేము. దేవుని తోడు కావాలి. ఇప్పుడు దేవుడు ఎప్పుడు తోడు ఉంటాడు అంటే మనము పరిపూర్ణముగా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పరిపూర్ణంగా ఉన్నప్పుడు భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో, దేవుని యొక్క కట్టడలను అనుసరించే విషయంలో, దేవుని ఆజ్ఞను అనుసరించే విషయంలో ఎప్పుడైతే మనం పరిపూర్ణముగా సంపూర్ణముగా ఉంటామో అప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదవండి ఒకసారి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ చెప్తున్నాడు, ప్రతి మనుషునికి మేము బుద్ధి చెప్తున్నాం, ప్రతి మనుషునికి మేము బోధిస్తున్నాం. ఎందుకు అనంటే ప్రతి మనుష్యుడు క్రీస్తునందు సంపూర్ణుడు కావాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు ఈ బోధలు? ఏమండి, ఎందుకు ఇలా బుద్ధి చెప్పటం? ఎందుకు ఈ హెచ్చరికలు? ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని మరలా మీకు చెప్పి మిమ్మల్ని రేపటానికి కారణం ఏంటంటే మీరందరూ కూడా, లేక ప్రతి మనుష్యుడు కూడా క్రీస్తు యేసునందు సంపూర్ణులు అవ్వాలి, పరిపూర్ణులు అవ్వాలి. అందుకొరకే మీకు బోధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మీరు విన్న వాక్యాలే, మీరు ఎరిగిన వాక్యాలే, మీకు తెలిసిన వాక్యాలే. స్తోత్రం. కానీ మరలా ప్రభు మాట్లాడుతూ రేపుతున్నాడు. ఎందుకు అనంటే దేవునిలో సంపూర్ణులు కావాలి, క్రీస్తునందు సంపూర్ణులు కావాలి. మీ పరలోకపు తండ్రి సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, మీ ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అని కొలస్సీ సంఘంతో చెప్తున్నాడు. ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. ఎపఫ్రా ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎపఫ్రా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎపఫ్రా మీ కొరకు మొరపెడుతున్నాడు. ఎపఫ్రా మీ కొరకు కన్నీరు కారుస్తున్నాడు. ఎపఫ్రా ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు ప్రార్థనలో ఎపఫ్రా పోరాడుతున్నాడు అనంటే మీరు సంపూర్ణులు కావాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని ఎపఫ్రా ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంపూర్ణత కొరకు ప్రార్థన, పరిపూర్ణత కొరకు ప్రార్థన. అయ్యా, ఈ కొలస్సీ సంఘం పరిపూర్ణులు అవ్వాలి, కొలస్సీ సంఘస్థులు సంపూర్ణులు అవ్వాలి, సంపూర్ణతలోనికి రావాలయ్యా అని చెప్పి ఎపఫ్రా ఎంతో ప్రార్థన చేస్తున్నాడు, పోరాడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, అంగలారుస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిపూర్ణత కొరకండి, సంఘం యొక్క పరిపూర్ణత కొరకు, సంఘం యొక్క సంపూర్ణత కొరకు ఎపఫ్రా ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు, దేవుని వేడుకుంటున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనం పరిపూర్ణతలోనికి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లించుదాం. కొంచెం గంభీరంగా స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి.
యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు తన క్రియను కొనసాగనివ్వండి అండి. ఓర్పు తన క్రియను కొనసాగించాలి. ఓర్చుకుంటే గొప్ప కార్యం చూస్తావు. ఓర్పు కలిగి ఉంటే గొప్ప కార్యం చూస్తావు. ఓర్పును గూర్చి అని చెప్తున్నాడు. ఓర్చుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి, ఓర్పు తన క్రియను కొనసాగించాలి. ఎందుకు అనంటే మీరు సంపూర్ణులు అవ్వాలి అనంటే మీ ఓర్పు తన క్రియను కొనసాగించాలి. కనుక మనం సంపూర్ణులు అవ్వటానికి మనకు ఓర్పు కూడా అవసరం. స్తోత్రం చెప్పండి. పరిపూర్ణులు కావాలి, సంపూర్ణులు కావాలి అని అంటే మనకు ఓర్పు కావాలి, సహించుకోవాలి, ఓర్చుకోవాలి. అలాగూ మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనం ఓర్చుకొని ఓర్పు కలిగి ఉంటే దేవుని యొక్క కార్యాలు మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. సంపూర్ణులు అవుతాం. మన తండ్రి సంపూర్ణుడు కనుక, మన తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులు కావాలి అని అంటే మనం ఎంతైనా ఓర్చుకోవాలి, సహించుకోవాలి. స్తోత్రం చెప్పాలి. కొంచెం గట్టిగా చెప్పండి, స్వరం ఉన్నంతవరకు చెప్పండి. హల్లెలూయా. ఒక ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చారు. అయ్యా మాకు సంఘాన్ని అప్పగించు, మేము సంఘానికి వెళ్తాము, మాకు ఒక సేవ కావాలి అని చెప్పేసి అన్నారు. మీరు అక్కడ పనికిరారులే అన్నా నేను. కాదు వెళ్తాము అట. మీకు అసలు చేత కాదులే అట్టగా. మీరు ఆ సంఘాన్ని నడిపించగల సామర్థ్యం మీ దగ్గర లేదు, మీ వల్ల కాదులే అన్నాను. కాదయ్యా చూడండి, ఏంటంటే మాకు తక్కువ అన్నారు. ఏం తక్కువ అంటే ఈయనకి వాక్యం చెప్పటం తక్కువ, నీకు ఓర్చుకోవటం తక్కువ. ఏసు రక్తమే అని చెప్పేశాను అని అంటే నేనేమంటాను, ఏమనంటే ఏదో ఎవరేమనంటే చాలు ఇంక అంతే, నువ్వు ఆగవు ఇంకా అని అంటే అంటది నన్నేమనంటే అంటాను కానీ అసలు ఊరని ఎందుకు అంటాను అంటే. ఏసు రక్తమే. స్తోత్రం. నన్నేమనంటే అంటాను కానీ అసలు నేను ఊరకని ఎందుకు అంటా అన్నది. అది అన్నా కానీ అది ఏసు రక్తమే అండి. ఎవరైనా అన్నా కానీ, ఎవరన్నా చెప్పండి, ఏదన్నా తిట్టినా కానీ కొట్టినా కానీ ఏసు రక్తమే. స్తోత్రం. ఏమీ అనకూడదు, అదే ఓర్పు. అలా ఓర్చుకుంటేనే నువ్వు సేవకు పనికొస్తావు, లేకపోతే నువ్వు సేవ చేయలేవు. కనుక నేను అనవసరంగా మిమ్మల్ని పంపించి మళ్ళీ లేనిపోయినా ఇట్టటి వాళ్ళని పంపించామని నేను అనిపించుకోవడం తప్ప ఏమీ ఏసు రక్తమే. స్తోత్రం. కనుక మీరు పనికిరారు అన్న. ఎవరి స్తోత్రం అండి. ఏమన్నా అంటే ఊరుకోరు కొంతమంది అండి. ఊరుకున్నంతసేపు ఊరుకుంటారు కానీ ఏమైనా అంటే మాత్రం ఏం చేయరు, చెప్పరే, ఓర్చుకోలేరు. ఇక ఏమైనా అన్నా కానీ ఓర్చుకోవాలి. యేసయ్యా నీవే నాకు మార్గము సత్యము జీవమయా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము
అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిక్షణము కాపాడెను యేసు నన్ను ప్రతిక్షణము కాపాడెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిందలతో నన్ను కృంగదీసిన, మాటలతో నన్ను గాయపరచిన, నిందలతో నన్ను కృంగదీసిన, మాటలతో నన్ను గాయపరచిన, నా చేయిని పట్టుకొని నా హక్కున చేర్చుకొని, నా చేయిని పట్టుకొని తన హక్కున చేర్చుకొని, నా గాయము స్వస్థపరిచెను. యేసు నా గాయము స్వస్థపరిచెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. కన్నవారే నన్ను విడచి వేసినా, కట్టుకున్న